హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా స్వీట్ కార్న్తో టేస్టీ అయిన వడలు చేసుకుందాము. ఏం లేదండి, చాలా తక్కువ టైంలోనే వడలు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి చేసుకుంటే, పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. ఒక కప్పు వరకు వలిసి ఉంచిన స్వీట్ కార్న్ తీసుకున్నాను. దాంట్లోనే 2-3 వరకు మనం స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకొని, ఒక వెల్లుల్లి రబ్బ వేసి, కాస్తంత అల్లం కూడా వేసుకొని, టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు వేసుకొని, మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టి తీసుకుని బౌల్లో వేసుకొని, మనకి ఇందులోని కాస్తంత వరిపిండి, శనగపిండి మనకి చాలా బాగుంటుంది టేస్ట్. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది రెట్టింపు వస్తుంది దీంట్లోని. ఈ కప్పుతోటి వరిపిండి వేసుకున్నాను. అదే కప్పుతోటి మనం శనగపిండి కూడా వేసుకొని, చిన్నగా కట్ చేస్తున్న కొత్తిమీర కూడా వేసి, ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా వేసుకొని, మొత్తం అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు, ఇందులో ముద్దలాగా ఉంటుంది. అదే వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని, మనం స్వీట్ కార్న్ అనేది పిల్లలు ఎక్కువగా తినటం లేదు కాబట్టి, మనకి ఎప్పుడప్పుడు మిగిలిపోయినప్పుడు ఆ స్వీట్ కార్న్తో మనం ఇలా వడల కింద ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా బాగుంటాయి టేస్ట్ వడలు అనేవి. వాటిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేత్తో ఒత్తుకొని, ఇలా పలుచగా ఒత్తుకుంటే మొత్తం లోపలంతా బాగా కుక్ అవుతుంది. లోపలంతా పలుచగా ఒత్తుకొని మనం కాగుతున్న ఆయిల్ని వేసుకుంటే, ఒక్కొక్కటే వేసుకుంటే పిల్లలని ఇష్టంగా కూడా తింటారు. చాలా బాగుంటుంది. శనగపిండి ఫ్లేవర్ అనేది, కొత్తిమీర, ఆనియన్స్ ఫ్లేవర్ అనేది క్లియర్గా తెలుస్తుంది. తింటూ ఉంటుంది. క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది. అలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు చేసుకుంటుంది. ఇలా ఈవినింగ్ స్నాక్స్ తక్కువ టైంలోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి రెండో సబ్బులు వేసి మొత్తం తీసుకుంటారు. ఒక 2 స్వీట్ కార్న్ పులుసు తీసుకుంటే మనకి ఇలా కప్ నిండా వచ్చింది. నాకు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా